మర్నాడు పొద్దున్న లక్ష్మీపతి ఆఫీసుకెళ్ళి సత్యం చెప్పిన పద్ధతి గురించి జానకి రామయ్య గారికి సోమయాజులు గారికి చెప్పాడు. వాళ్ళు కూడా బాగుంది అనేటప్పటికీ లక్ష్మీపతి పూర్తిగా తృప్తి పడ్డాడు. ఆ సాయంత్రమే సత్యం వచ్చి అందరూ ఒప్పుకున్నారని చెప్పాడు. మొత్తానికి మూడో నాటి పొద్దున్న జనాన్ని జట్లు జట్లుగా విడదీశారు. కొత్త పద్ధతి ప్రకారం పని ఆరంభమైంది. రోజు అయ్యే వాటికన్నా ఆ సాయంత్రానికి 6 లారీలు ఎక్కువ లోడ్ అయ్యాయి. ఇటు కూలీలకి అటు లక్ష్మీపతికి కూడా తృప్తి కలిగింది. రోజుకి ఎన్ని లారీలు లోడ్ అయ్యాయో, ఏ జట్టు ఎన్ని లారీలు లోడ్ చేస్తున్నారో చూసి లెక్కలు రాసే పని అప్పారావుకి అప్పచెప్పాడు లక్ష్మీపతి. మారు మాట్లాడకుండా బతికాను బావు అనుకున్నాడు అప్పారావు. తన ఆధ్వర్యంలో వచ్చిన మార్పు, అందులో పని ఎక్కువ జరుగుతున్న మార్పు అవటంతో లక్ష్మీపతికి గర్వంగానే ఉంది. 4వ నాటి సాయంత్రం సత్యాన్ని జానకిరామయ్య గారు ఇంటికి భోజనానికి పిలిచారు. అప్పుడప్పుడు ఆయన పిలవటం, సత్యం వెళ్ళటం కొత్తేం కాదు. భోజనాలయ్యి కూర్చున్నాక, మొత్తానికి తెలివైన వాడివే, ఇన్నేళ్ల నుంచి చూస్తూ మేమందరం ఏం చేయలేకపోయాం, కానీ నువ్వు ఏదో రకం మార్పైనా తేగలిగావు అన్నారు జానకిరామయ్య గారు. ఆయన ఏ మార్పు గురించి మాట్లాడుతున్నారో అర్థమైంది సత్యానికి. చెప్పడమైతే చెప్పాను గాని లక్ష్మీపతి గారు అంత తేలిగ్గా ఒప్పుకుంటాడని నేను అనుకోలేదు. మొత్తానికి మా వాళ్లలోనూ చురుకొచ్చింది అన్నాడు. చురుకెందుకు రాదు, చేసిన పనికి ఫలితం కనిపిస్తుంటే ఎవరికైనా వస్తుంది అన్నారు. ఇటు తవ్వకం వైపు పర్మనెంట్ స్టాఫ్ను పెట్టుకున్న వాళ్ళు అక్కడ మాత్రం ఈ క్యాజువల్ పద్ధతి ఏమిటో, ఖర్చు తగ్గిద్దామన్నా పీనసతనమేనా అన్నాడు సత్యం. అదొక్కటనే కాదు, అసలు ఇలాంటి విషయాల్లో రంగారావు అఖండుడు. ఏది చేసినా అన్ని రకాలుగా ఆలోచించి లాభించేలాగే చేస్తాడు. లోడింగ్ దగ్గర క్యాజువల్ లేబర్నే ఉంచడానికి 4-5 కారణాలున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా అవసరం లేకపోవటం. కొద్దిగా శ్రమైన జనం దొరుకుతున్నారు, పని జరుగుతుంది. ఇక తవ్వకం వేపంటారా, దానికి కొంతవరకు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కావాలి. వాళ్ళకి అనుబంధంగా ఉంటూ పనిచేసే లేబర్ కావాలి. అందుకని పర్మనెంట్గా స్టాఫ్ను వేసుకున్నాడు. అక్కడ లోడింగ్ దగ్గర లేబర్కి ఇలాంటివేం అక్కర్లేదు. అలాంటప్పుడు పర్మనెంట్ స్టాఫ్ని ఎందుకు పెట్టుకోవటం? పెట్టుకున్న దగ్గర నుంచి ఖర్చు ఎక్కువ. వాళ్ళకి ఉండటానికి ఇళ్ల లాంటి సౌకర్యాలు చూడాలి. బాధ్యత పెరుగుతుంది, రిస్క్ పెరుగుతుంది. అందుకని తెలివిగా అవన్నీ తప్పించుకుంటూ గడుపుతున్నాడు. రంగారావనే కాదు, ఇలాంటి వ్యాపారాల్లో చాలామంది ఇంతే అన్నారు జానకిరామయ్య గారు. ఆయన చెప్పిన విషయాలు అర్థమవటమే కాదు, రంగారావు పథకాల్లోని చాకచక్యం కూడా అర్థమైంది సత్యానికి. జానకిరామయ్య గారు చెప్పిందంతా రంగారావు స్వప్రయోజనం, తను నష్టపోకుండా జాగ్రత్త పట్టం. అంతటితో ఆగకుండా కూలీ రూపంలో వాళ్ళకిచ్చిన డబ్బులో చాలా భాగం తిరిగి సారా అమ్మకం లాభాల రూపంలో శ్రీహరి దుకాణం ద్వారా తనవైపే చేర్చుకోవటం ఎంతటి కుతంత్రమో అర్థమైంది సత్యానికి. అలా అతను చేస్తున్న పనులకి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అనుకూలంగా ఉండేలా అక్కడి వాతావరణాన్ని, పరిస్థితుల్ని తీర్చిదిద్దటంలో రంగారావు జాగ్రత్త గ్రహింపుకొచ్చింది సత్యానికి. సరిగ్గా అప్పుడే జానకిరామయ్య గారు, ఇవన్నీ సరేలే కానీ నాకు నీ విషయమే చిత్రంగా ఉంది. ఎప్పటినుంచో అడగాలని మనసులో పీకుతుంది. తీరా అడిగితే నీ వ్యక్తిగత విషయాలు అడిగానని ఫీల్ అవుతావేమోనని అడగలేదు. చదువుకున్నవాడివి, తెలివైన వాడివి, ఇలా ఇంత దూరం వచ్చి ఈ కూలి పని చేయటమేమిటో నాకు అర్థం కావటం లేదు అన్నారు. అలా అడగటంలో కేవలం సత్యం గురించి తెలుసుకోవాలన్న కుతూహలమే కాదు, జానకిరామయ్య గారి మనసులో మరో ఉద్దేశం కూడా ఉంది. ఆయన ఆఫీసులో చేరి ఎన్నో ఏళ్లయింది. బంధువులకి, స్నేహితులకి దూరంగా వచ్చేసి అడవిలో ఉన్నట్లు బతుకు గడుపుతున్నా ఆయన వ్యక్తిగతంగా ఎక్కువ బాధపడలేదు. చదువులప్పుడు పిల్లల్ని తన దగ్గరే పెట్టుకుని సొంత పిల్లల్లా చూసుకుని ఆదరించాడు. విజయవాడలో ఉన్న జానకిరామయ్య గారి తమ్ముడు. ఇప్పుడు జానకిరామయ్య గారి బాధ అల్లా సంధ్య పెళ్ళి. సంధ్యని హైస్కూల్ పూర్తయ్యే వరకే చదివించగలిగారు. ఎలాగోలాగా ఆ పిల్ల పెళ్లి చేసేయాలన్న తాపత్రయమే అస్తమానం ఆయనకి. వెళ్ళి 4 ఊళ్ళు తిరిగి సంబంధాలు వెతకాలని ఉన్నా చొరవ చేయలేకపోతున్నాడు. దానికి కారణం కట్నం ఏమాత్రం ఇచ్చుకోలేని ఆయన ఆర్థిక పరిస్థితి. ఆ ఆఫీసులో పెద్ద గుమస్తాగా ఆయనకొచ్చే జీతం 500. ఇంట్లో అందరికీ రుచిగా భోంచేసే అలవాటు, పైగా కొద్దిగా జనాభా ఎక్కువ. ఇలాంటి సమయంలో సత్యం మీద పడింది ఆయన దృష్టి. ఆ ఉద్దేశంతోటే అతన్ని చనువుగా చూస్తూ చేరదీస్తూ వచ్చాడు. అతనికి వెనక ముందు ఎవరైనా ఉన్నారో లేదో, అసలు అతను ఏమిటో తెలుసుకోవాలని ఎప్పటినుంచో ఉంది. అన్నీ అనువుగా ఉంటే, అతను ఎవరూ లేని ఒంటరివాడైతే ఎలాగైనా రంగారావుని బతిమాలి తన ఆఫీసులోనే ఉద్యోగం వేయించో
లేదా తను చేస్తున్న ఉద్యోగం సత్యానికి ఇప్పించో అతన్ని ఇల్లరికం అల్లుడుగా చేసుకోవాలన్న ఆశ ఆయనలో ఉంది. ఇవేవి సత్యానికి తెలియవు. తెలియక ఆయన కేవలం ఆత్మీయంగానే తన గురించి అడిగాడన్న ఉద్దేశంతో వివరాలన్నీ చెప్పటం మొదలెట్టాడు. నా జీవితం ఎలా గడుస్తుందో, ఇక ముందు ఎలా గడుస్తుందో నాకే అర్థం కావటం లేదు. మీరన్నట్టు చదువుకున్నవాణ్ణే, తెలుగు తక్కువాణ్ణి కాదని తెలుసు. చదువుండి, తెలివుండి, ఒంట్లో కష్టపడగల శక్తి ఉండి ఏం చేయలేకపోయాను. అదే జీవితంలో నాకు గట్టి దెబ్బ. అమ్మ నా చిన్నతనంలోనే పోయిందట. నాకు అసలు ఆవిడ తెలియదు. నాన్నగారే పెంచారు. ఆయన ఎంత ప్రేమగా పెంచారో చెప్పలేను. మానసికంగా, శారీరకంగా మనిషికి కావలసిన బలం ఏమిటో తెలిసిన పెంపకం ఆయనది. అలాంటి నాన్నగారికి వైద్యం చేయించలేక ఆయన చచ్చిపోతున్నాడని తెలిసి చూస్తూ ఊరుకోవటం మినహా ఏం చేయలేకపోయాను. మనిషిపోయిన బాధ కన్నా ఏం చేయలేకపోయాననే అన్న బాధ నన్ను పట్టుకు పీడించింది. నేను బ్రహ్మాండమైన వైద్యం చేయించినా ఆయన పోయిండేవారేమో, అది వేరే విషయం. నన్ను అంత ప్రేమగా పెంచిన తండ్రికి వైద్యం చేయించటం సాంఘికంగా నా బాధ్యత. ఇంకే బాధరబందీ లేని నేను అన్ని రకాలుగా ప్రయత్నించి ఆ పని చేయలేకపోయినందుకు బాధే కాదు, క్రమేపీ ఆశ్చర్యం కూడా కలిగింది నాకు. మా ఊళ్ళోనే నేను ఎరుగున్న నాన్నగారి పరిచయస్తులు చాలామంది ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్ళి పరిస్థితి వివరించి సాయం అడిగాను. నాన్నగారి వైద్యానికి అయ్యే ఖర్చంతా ఎలాగైనా కూలి చేసైనా తీరుస్తానని చెప్పాను. వాళ్ళెవరూ వినలేదు. సరికదా, అసలు తమ దగ్గర డబ్బు లేదని కుంటిసాకు చెప్పారు. వాళ్ళల్లో చాలామంది డబ్బున్న వాళ్ళే. చెయ్యగలిగి వాళ్ళెవరూ సాయం చేయలేదు. వాళ్ళకి నాతో కానీ నాన్నగారితో కానీ ఏ అవసరం లేదు. అంతే, సాయం చేయలేదు. అప్పటినుంచే నన్ను పట్టుకుంది ఈ బాధ. జీవితాన్ని ఇంతగా అవసరాలతో కొలుచుకోవటం ఏమిటో, మనిషికి మధ్య అవసరం తప్ప మరొకటి మిగలకుండా పోతున్న ఈ జీవితం ఏమిటో అర్థం కాలేదు. నాన్నగారు పోయాక ఇంకా ఆ ఊర్లో ఉండాలనిపించలేదు. పుట్టి పెరిగిన ఊరన్న అభిమానం కూడా మిగల్లేదు. ఆ తర్వాత చాలా ఊళ్ళు తిరిగాను. చాలా రకాల పనులు చేశాను. ఒంటరిగాన్ని, బాధ్యతలేం లేనివాణ్ణి. ఇష్టం వచ్చినట్టు తెగిన గాలిపటంలా చాలా ఏళ్ళు జీవితం గడిపాను. అన్ని రకాల కష్టాలకి శరీరాన్ని అలవాటు చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా ఈ పని చేయటం కూడా ఆ పిచ్చి పనుల్లో ఓ భాగమే అన్నాడు సత్యం. అన్నీ విన్న జానకి రామయ్య గారికి అయోమయంగా అనిపించింది. ఆయనకి కావలసిన వివరాల కన్నా అక్కర్లేని వివరాలే ఎక్కువున్నాయి సత్యం మాటల్లో. తిరిగి సత్యమే మొదలెట్టాడు. ఈ తిరుగుల్లో చాలా చోట్ల చాలామందిని చూశాను. వాళ్ళకి అవసరం ఉండేది కాదు, లేకపోయినా ఏదో తాపత్రయం, యావ, కక్కుర్తి. అవసరం ఉన్నా లేకపోయినా ఎదుటివాడిని పీకు తినటం, పీడించటం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో, ఏ శక్తులు చేయిస్తున్నాయో చాలామందికి తెలియదు. అయినా చేస్తున్నారు. ఇక్కడ కూడా నాకు వాతావరణం అలాగే ఉంది. వ్యక్తుల ప్రవర్తన అలాగే కనిపిస్తుంది. కొంతవరకు తెలిసి రంగారావు, అంతగా తెలియకపోయినా లక్ష్మీపతి, అసలేం తెలియకుండా అప్పారావు, ఈ ముగ్గురి ధోరణి ఒకటే. కష్టపడుతున్న వాళ్ళని, వాళ్ళ కష్టాన్ని ఉపయోగించుకోవటమే ముగ్గురి ధ్యేయం అన్నాడు సత్యం. అంతా బాగానే ఉంది, కానీ అసలు నీ గురించి, నీ జీవితం గురించి ఏమైనా ఆలోచించావా అన్నారు జానకి రామయ్య గారు ఓపిక తెచ్చుకుంటూ. ఏమో, ఏ క్షణాన ఏం చేస్తానో నాకే తెలియకుండా ఉంది. ఇక్కడికిక్కడే చూడండి, నాకు తెలియకుండానే ఈ జీవితంలో ఇన్వాల్వ్ అయ్యానా? అలాగే గడుస్తుంది జీవితం, గడవనివ్వండి అన్నాడు సత్యం. మాటలన్నీ అయినా ఏమనుకోవాలో అర్థం కాలేదు జానకి రామయ్య గారికి. సంధ్య విషయం ఇంకా సత్యం మీద ఆశ పెట్టుకోవాలో, ఆశ వదులుకోవాలో ఆయనకి అర్థం కాలేదు. వారం రోజులుగా వ్యాపారం తగ్గిందని, బేరాలు తగ్గాయని అనుకున్నాడే కానీ కారణమేమిటో గ్రహించలేకపోయాడు శ్రీహరి. ఆ రోజు మధ్యాహ్నం సత్యం సైకిల్ మీద నిండుగా సరుకులతో వెళ్తుంటే అనుమానం వచ్చి పరీక్షగా చూశాడు శ్రీహరి. సైకిల్కి వెనకాల క్యారేజ్ మీద పెద్ద బస్తా, ముందు హ్యాండిల్కి 4-5 సంచులు కనిపించాయి. షెడ్యూల్ వైపు వెడుతున్న సత్యాన్ని అలా చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు శ్రీహరి. తర్వాత ఆ రోజు సాయంత్రం అప్పారావు ద్వారా వివరాలు సేకరించాడు. కిందటి వారం నుంచి కూలీడికి కావలసిన సరుకులన్నీ సత్యమే వెళ్ళి ఊళ్ళోంచి తీసుకువస్తున్నాడని తెలిసింది. వెంటనే అంతగా ఏం అనిపించకపోయినా ఆ వారం అమ్మకం లెక్కలు చూశాక మాత్రం ప్రాణం చివుకుమంది శ్రీహరికి. దుకాణంతోటి ప్రతిరోజు రాత్రి ఓ గ్లాసు మందుతోటి రోజులు గడుపుకొస్తున్నాడు. శ్రీహరి చెల్లెలు కాంతం విషయం ఇంక తను కల్పించుకోవాల్సిందేమీ లేదని ఎప్పుడూ నిర్ణయించుకున్నాడు. ఏదో రోజులు గడుస్తున్నాయని తప్ప పెద్ద సంతోషము, తృప్తి ఏం లేవు శ్రీహరికి.
పలకాల్సిన అపశృతి జీవితంలో ఏనాడో పలికేసిందని శ్రీహరికి తెలుసు. వారంలో 1-2 రోజులు ఊళ్ళోకి వెళ్ళి వస్తాడు శ్రీహరి. అక్కడ ఎవరితోటో సంబంధం ఉందన్న నీలివార్త కాంతం చెవి వరకు వచ్చింది. ఎప్పటికప్పుడు శ్రీహరిని అడగాలనుకుంటుంది కానీ అడిగి ఏం చేయాలో అర్థం కాలేదు. అదీ కాక అన్నా చెల్లెళ్ళే అయినా ఇద్దరి మధ్య ఏదో తెరచాటు ఉన్నట్టే ఉంది జీవితంలో ఇద్దరికీ. ఊళ్ళోంచి సత్యం సరుకులు తెస్తున్న సంగతి తెలిసిన మరో 2 రోజులు ఊరుకున్నాడు శ్రీహరి. గుడ్డిలో మెల్లలా గడుస్తున్న రోజులు. ఇలా గడవటానికేనా ఆటంక వస్తుందేమోననిపించి సంగతంతా ఆ రోజు రాత్రి కాంతంతో చెప్పాడు. ఈ వార్త కాకపోయినా సత్యం గురించి అంతకుముందు అప్పారావు ద్వారా, సంధ్య ద్వారా చాలా కబుర్లు వింది కాంతం. ఓసారి సత్యాన్ని పిలిపించి మాట్లాడితేనే మంచిదనిపించింది కాంతానికి. మాట్లాడే పనుందని, ఆ రోజు సాయంత్రం పని అయ్యాక ఓసారి వచ్చి కనిపించమని చివరికి సత్యానికి కబురు పెట్టింది. సత్యం వచ్చేటప్పటికి శ్రీహరి ఇంట్లో లేడు. ఊళ్ళోకి వెళ్ళాడు. కాంతం ఒక్కతే ఉంది. ఎదురు చూస్తున్న దానిలా సత్యం గుమ్మంలోకి రాగానే రండి రండి కూర్చోండి అంది. కుర్చీలో కూర్చుని ఏదో మాట్లాడాలన్నారట అన్నాడు సత్యం. ఏం పాపం అంత కంగారు, వేరే ఇంకెక్కడికైనా వెళ్ళాలా అంది కాంతం. కంగారేం లేదులేండి అన్నాడు. ఫ్లాస్కులో రెడీగా ఉన్న కాఫీ గ్లాసులో పోసి తెచ్చి ఇచ్చింది. ముందు మర్యాద చేసి తర్వాత దెబ్బలాడాలనా అన్నాడు సత్యం కాఫీ గ్లాసు అందుకుంటూ. విషయం బాగానే ఊహించారే అంది కాంతం కూడా ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ. ఇందులో పెద్దగా ఊహ ఏముందులేండి, అంతకు మించి మీరు నాతో మాట్లాడటానికి ఏముందులేండి అన్నాడు సత్యం కాఫీ తాగుతూ. వేరే సంగతులేం ఉండకూడదని రూలేం లేదు కానీ పోనీ ఆ సంగతే మాట్లాడండి అంది కాంతం. నన్నేం మాట్లాడమంటారు, మాట్లాడాలని పిలిపించింది మీరు అన్నాడు సత్యం నవ్వుతూ. ఆ నవ్వు చాలా స్వచ్ఛంగా నిర్మలంగా కనిపించింది కాంతానికి. అన్నయ్య వ్యాపారం చెడగొట్టి మీరు చేస్తున్న ఈ పని వల్ల మీకేమిటి లాభం అంది కాంతం సత్యం వైపే చూస్తూ. ఈ ప్రశ్న మీరు నన్నే పిలిచి అడగక్కర్లేదు. కొంచెం ఆలోచించినా లేదా నాతో పాటు పనిచేస్తున్న వాళ్లలో ఎవరిని అడిగినా మీకు తెలుస్తుంది ఇందులో నా స్వలాభం ఏం లేదని అన్నాడు సత్యం. లాభం లేనప్పుడు మరెందుకు ఈ యాతన అంది కాంతం. ఇందులో నాకేం యాతన లేదు, పైగా ఓ రకం తృప్తి కూడా. పొద్దునుంచి సాయంత్రం వరకు చెమటలు కక్కుతూ పనిచేసిన వాళ్ళకి కూలైనా సరిగ్గా దక్కకపోవటం చూసిన నాలాంటి వాళ్ళకెవరికైనా ఇలాగే ఉంటుంది అన్నాడు సత్యం. మరైతే మా అన్నయ్య దుకాణం నష్టపోకుండా ఉండే మార్గమేం లేదా అంది కాంతం. ఎందుకు లేదు, ఊళ్ళో దుకాణంలో నేనే ధరకి సరుకులు తెస్తున్నానో అదే ధరకి మీ అన్నయ్యనే అమ్మమనండి. అందరం ఇదివరకటిలా ఇక్కడే కొంటాం. మరి దోపిడీ లాభాలు కావాలంటే రావు, కానీ లాభానికేం లోటుండదు అన్నాడు. ఓ 2 క్షణాలు సూటిగా సత్యం వైపే చూసింది కాంతం. చాలా రోజులకి ఓ మగాడితో మాట్లాడుతున్నట్టనిపించింది. ఓ చిత్రమైన పంతం, చిలిపితనం తలెత్తాయి కాంతంలో. సరే గాని నేనంటే మీకిష్టమేనా అని అడిగింది. అదేమిటి అన్నాడు. ఆ రోజు మొదటిసారి సంధ్య ఇంట్లో మీరు నా వైపు చూసిన చూపు ఇంకా నాకు గుర్తుంది, అందుకు అడుగుతున్నాను అంది కాంతం. వయసులో ఉన్నవాణ్ణి, అందులో ఆడతోడు లేనివాణ్ణి, అందం కనిపించినప్పుడు అలా చూడటం పెద్ద నేరం కాదనుకుంటాను అన్నాడు సత్యం. అది కాదు, సూటిగా అడుగుతున్నాను, చెప్పండి, మీకు నేను కావాలని ఉందా అంది. ఉంటే అన్నాడు. ముందు ఉందో లేదో చెప్పండి. ఉంది అన్నాడు. అయితే నేను కావాలనిపిస్తే నేను చెప్పినట్టు చేస్తారా అంది. ఏ విషయం అన్నాడు సత్యం ఆశ్చర్యంగా. అదే ఊరెళ్ళి మీ వాళ్ళందరికీ సరుకులు తెచ్చే విషయం అంది కాంతం. చస్తే చెయ్యను అన్నాడు సత్యం వెంటనే. సత్యం అలా అనగానే ముఖం మార్చుకోలేదు కాంతం. హాయిగా నవ్వింది. నవ్వుతూనే నిజమైన మగాడు అనుకుంది. కాంతం నవ్వు చూసి మనసు తేలికపడ్డట్టు తను నవ్వాడు సత్యం. ఆ తర్వాత ఇద్దరూ మరో పావుగంట కబుర్లు చెప్పుకున్నారు. ఆ కబుర్లలోనే సంధికి మీరంటే ఇష్టం అంది కాంతం. సత్యం ఏం మాట్లాడలేదు. మరి కాసేపు ఉండి కాంతానికి చెప్పి వచ్చేశాడు. గుమ్మం దాకా వచ్చి సాగనంపింది కాంతం. తొణుకు బెణుకు లేకుండా నిండుగా నడిచి వెడుతున్న సత్యాన్ని చూస్తూ రంగారావు బదులు ఇతనితో స్నేహమై ఉంటే ఎంత బావుండేది అనుకుంది కాంతం. ముందు ఓ జట్టులో 2, మరో జట్టులో 3 జనం తగ్గారు. చేసేదేం లేక పని అలాగే నడిపారు. మరో 4 రోజులకి మరో 5 తగ్గారు. పలచబడ్డ 2 జట్లని కలిపి ఒకే జట్టు చేశారు. నెల తిరిగేటప్పటికి పూర్తిగా 2 జట్ల జనం తగ్గారు.
ఎప్పటికప్పుడు వార్తలు లక్ష్మీపతికి అప్పారావు చేరేస్తూనే ఉన్నాడు. మరో నెల గడిచేటప్పటికి మొత్తం 4 జట్ల జనం తగ్గారు. ఊళ్ళు వెళ్ళిపోతూ అందరూ సత్యానికి చెప్పే వెళ్ళేవారు. ఎక్కువ పని చేయటం వల్ల 4 డబ్బుల కూలీ ఎక్కువ రావటం, సత్యం తీసుకున్న శ్రద్ధ వల్ల ఖర్చులు తగ్గటంతో చాలామంది దగ్గర డబ్బు బాగానే పోగయింది. అయిన వాళ్ళని వాళ్ళు వదిలి వచ్చి 6 నెలల పైనే అయ్యింది. అందుకే చాలామంది ప్రయాణం కట్టారు. వాళ్ళు ఓ వారం 10 రోజుల్లో తిరిగి వచ్చినా పనిలోకి తీసుకుంటారో లేదో తెలియదు. అంత దూరం నుంచి ఖర్చు పెట్టుకుని వచ్చి పని లేదంటే తిరిగి వెళ్లే ఓపిక ఎవరిలోనూ లేదు. అందుకని వాళ్ళు తిరిగి రావటం నమ్మకం లేని విషయమని సత్యానికి తెలుసు. అడుగు పొడుగు కాకుండా కొంచెం బాగానే డబ్బు సంపాదించి వాళ్ళు అలా వెడుతున్నందుకు ఆనందంగానే ఉన్నా తిరిగి పని వెతుక్కోవటం, కొత్త చోటు, కొత్త సమస్యలు ఎదుర్కోవటం వాళ్ళకి తప్పదు కదా అని కొంచెం నిరుత్సాహపడ్డాడు సత్యం. జనం పరిస్థితి గురించి అప్పారావు గట్టిగా పోరెడితే రోజు పొద్దున్న లక్ష్మీపతి పని జరుగుతున్న చోటికి వచ్చి చూశాడు. అప్పారావు చెప్పింది నిజమే, జనం చాలా పలచగానే ఉన్నారు అనుకున్నాడు లక్ష్మీపతి. అందుకు ముందు 4 నెలలు పని మామూలు కన్నా 3 రెట్లు జరగటం వల్ల అంతగా కంగారు పడలేదు లక్ష్మీపతి. పనిచేస్తున్న సత్యాన్ని దగ్గరికి పిలిచి, ఏమిటి సత్యం, జనం ఇలా పలచబడిపోయారు, ఏం చేద్దాం అన్నాడు లక్ష్మీపతి. ఇది మంచిదేలేండి, కొత్తోళ్ళేస్తే మరింత హుషారుగా సాగుతుంది మీ పని. అప్పారావుని పంపండి టౌన్కి, కొత్త బ్యాచ్ని కొట్టుకొస్తాడు అన్నాడు సత్యం. ఈసారి జనాన్ని తీసుకురావటానికి నన్ను పంపండి అనకుండా అప్పారావుని పంపండి అని అన్నందుకు పొట్ట పగిలేంత సంతోషపడిపోయాడు అప్పారావు. 3వ నాడు అప్పారావుకి డబ్బిచ్చి టౌన్కి పంపించాడు లక్ష్మీపతి. డబ్బిచ్చి అప్పారావుని పంపినందుకు కాదు కానీ ఎన్నాళ్ళిలా జనాన్ని వెతికి వెతికి తెప్పించుకోవటం అనిపించింది లక్ష్మీపతికి. మరో ఉద్దేశంతోనైనా సత్యం ఆలోచన కూడా ఇంచుమించు అలాగే సాగింది. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, ఇక్కడ గొడవలన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా నచ్చచెప్పాలి. కొత్త వాళ్ళు వచ్చినప్పుడల్లా ఈ రొటీన్ తప్పదేమో. ఇంత చేసినా వాళ్ళు 10 పరకో దాచుకుని 5 నెలలకో 6 నెలలకో తిరిగి వెనక్కి వెళ్ళటమేగా. ఇది కాదు పద్ధతి, మరో మార్గం ఏదైనా చూడాలి అనుకున్నాడు సత్యం. మర్నాటి సాయంత్రం పని జరుగుతున్న చోటికి లక్ష్మీపతి వచ్చి సత్యాన్ని దగ్గరికి పిలిచి ఓ పావుగంట కబుర్లలో పెట్టాడు. కబుర్ల మధ్యలోనే, అవును కానీ సత్యం, కూలి డబ్బులు ఇప్పుడు వీళ్ళకి బాగా దిట్టంగానే ముడుతున్నాయి కదా, అయినా పని వదిలి అంతమంది ఎందుకు వెళ్ళిపోతున్నట్టు అని అడిగాడు. డబ్బులు బాగానే ముడుతున్నాయి రైటే, కానీ అయినాళ్ళందరినీ వదులుకుని వచ్చిన వాళ్ళ మనసు నిలవటానికి ఆ సారా కొట్టు తప్ప ఇక్కడేముంది చెప్పండి అన్నాడు సత్యం. నిజమే నిజమే అన్నాడు లక్ష్మీపతి. కూలీల మనసు నిలవటం లేదని, పెళ్ళాం బిడ్డలతో వాళ్ళు కలిసుండటానికి వీలుగా ఉండేలా 4 పాకల్లాంటివి వేయించటం లాంటి సౌకర్యాలు ఏమైనా లక్ష్మీపతి కల్పిస్తాడేమోనని సత్యం అలా అన్నాడు. కానీ సత్యం మాటల్ని లక్ష్మీపతి మరోలా అర్థం చేసుకున్నాడు. నిజమే, ఆ కూలోళ్ళ మనసు కట్టిపడేసే మార్గం ఏదన్నా చూడాలి అనుకున్నాడు. ఎంతైనా కూలోడి కిటుకు తెలుసుకోవాలంటే వాళ్లతో బతికే మరో కూలోడి దగ్గర నుంచే తెలుసుకోవాలి అనుకున్నాడు లక్ష్మీపతి. కొత్తగా మరో గుంపు జనాన్ని పట్టుకొచ్చాడు అప్పారావు. వచ్చిన రోజు నుంచే వాళ్ళని పనిలో పెట్టారు. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం అన్నట్టు లక్ష్మీపతి కొన్ని ఏర్పాట్లు చేశాడు. టౌను నుంచి అప్పుడే వచ్చిన అప్పారావుని తిరిగి టౌన్కి ప్రయాణం చేశాడు. ఈసారి అప్పారావు కూడా లక్ష్మీపతి వెళ్ళాడు. అప్పారావు లక్ష్మీపతి టౌన్ నుంచి తిరిగి రావటానికి 4 రోజులు పట్టింది. వాళ్ళిద్దరీ కూడా దిగిన జనం తాలూకు హడావిడి ఆ రాత్రి నుంచే మొదలైంది. సారాపాక పక్కనే మరో 4 పాకలు వేయించాడు లక్ష్మీపతి. పెట్రోమాక్స్ లైట్లు, ఎంప్లిఫైర్ సెట్తో గ్రామఫోన్ రికార్డులు, ఆడోళ్ళు, వ్యవహారమంతా సత్యానికి అర్థం కావటానికి కొంచెం సేపు పట్టింది. తనన్న మాటలకి లక్ష్మీపతి అన్వయించుకున్న తప్పుడు అర్థానికి ఫలితమన్న మాట ఇది అనుకున్నాడు. ఒక నడివయసు మొగతను, 2 ఆడవాళ్లు వచ్చారు. ఈ రికార్డును బట్టి ముగ్గురు కలిసి విడివిడిగా కూడా డ్యాన్సులు చేశారు. అన్ని రికార్డు డ్యాన్సుల్లో ఉండే బూతు గెంతులు, 2 అర్థాల పాటలు ఈ ప్రోగ్రాంలోనూ దిట్టంగానే జొప్పించారు. రాత్రి 7 దగ్గర నుంచి 10 వరకు సాగింది ప్రోగ్రాం. ఆ రోజు మామూలు కన్నా రెట్టింపు జరిగింది నరసింహం సారా వ్యాపారం. పొద్దున్నుంచి సాయంత్రం దాకా రెక్కలు మొక్కలు చేసుకున్న కూలీ జనానికి ఆ ప్రోగ్రాం బూతుల స్వర్గంలా ఉంది. సారా మత్తు, బూతు సాహిత్యం, దానికి తగినట్టున్న డ్యాన్సుల మత్తు. చాలామంది ఒళ్ళు మర్చిపోయారు. ఆ రాత్రి చాలాసేపు నిద్ర పట్టింది సత్యానికే. కొత్తగా వచ్చిన వాళ్ళకి అక్కడ అంతకు ముందున్న పరిస్థితులు, జరిగిన మార్పులు తెలియవు.
వాళ్ళకి తెలియచెప్పి ఎలా ప్రవర్తిస్తే మంచిదో చెప్పే అవకాశం సత్యానికి దొరకలేదు. సత్యం 1-2 రోజులతో అయిపోతాయనుకున్న రికార్డు డ్యాన్సులు వారమైనా పూర్తి కాలేదు. రోజు రాత్రిళ్ళు ప్రోగ్రాం జరుగుతూనే ఉంది. మరో 2 రోజులు గడిచేటప్పటికీ పాత డ్యాన్సర్ల స్థానంలో కొత్త వాళ్ళు వచ్చారు. అంతేకాకుండా చదువురాని కూలీల ఆలోచనని తికమక పెట్టని చిన్న సైజు జూదాలు కూడా వచ్చాయి. చక్రమాట, చింతపిక్కల ఆట లాంటి జూదాలు పైకి జూదాల్లా కనిపించవు. అదృష్టపు పోటీలా ఉంటాయి. పూర్తిగా నెల తిరిగేలోపే చిన్న సైజు ఎంటర్టైన్మెంటు పార్కు లక్షణాలన్నీ వచ్చేశాయి ఆ వాతావరణానికి. రికార్డు డ్యాన్సులు చేసే ఆడవాళ్లలో కొంతమంది వ్యభిచారం చేసేవాళ్ళు. వాళ్ళకి తోడుగా మరో 2-3 ఆడాళ్ళుండేవాళ్ళు. కొత్తగా కట్టిన పాకల్లో కష్టపడి సంపాదించటమే ఆలస్యం. దాని నిమిషాల్లో ఖర్చు పెట్టే మార్గాలు చాలా తెలిసాయి. సంపాదించే అవకాశంతో పాటు ఖర్చు పెట్టే దారులు పెరిగాయి. నెల గడిచినా ఎవరి దగ్గర పైసా నిలవలేదు. పైగా అప్పులు. నెల రోజులు చూసి ఇంక తట్టుకోలేక లక్ష్మీపతి దగ్గరికెళ్ళి అడిగాడు సత్యం. ఇదంతా ఏమిటండి అని. ఏమిటని అడుగుతావేం సత్యం? ఇది బ్రహ్మాండమైన మత్తు. ఈ మత్తులో పడ్డ ఎవడికి అయిన వాళ్ళు గుర్తుండరు. ఇల్లు గుర్తుండదు. కట్టుకున్న దాన్నే కాదు, కన్నవాళ్ళని కూడా గుర్తుకు రానియని మత్తు. ఎన్ని నెలలైనా ఇప్పుడు వీళ్ళు ఇంటికి వెడతామన్నారు. వెళ్ళినా వెనక్కి రాకుండా ఉండరు. అందువల్ల ఇక్కడే పని చేస్తూ కుక్కిన పిల్లల్లా పడుంటారు అన్నాడు. ఆయనతో తన బాధ చెప్పటం ఇంకా అనవసరం అనిపించింది సత్యానికి. వెనక్కి వచ్చేశాడు. తన తోటి వాళ్ళకే నచ్చ చెప్పాలనుకున్నాడు. చాలామందికి ఓపిగ్గా ఎన్నోసార్లు చెప్పాడు. ఎవరూ వినలేదు. చివరికి విసిగెత్తి ఊరుకున్నాడు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. రోజు రోజుకి ఆ వాతావరణంలో దిగజారుతున్న పరిస్థితి చూసి సత్యానికి కొంచెం ఉత్సాహం వచ్చింది. పాకల్లో ఆడవాళ్ల దగ్గర అంటుకున్న రోగాలతో పనిలోకి రాలేకపోవటం మాట అటుంచి కనీసం లేవలేని స్థితికి వచ్చారు 2 పనివాళ్ళు. వాళ్ళకి ఏం చేయాలో, వైద్యం ఎక్కడ చేయించాలో ఎవరికీ తెలియదు. సత్యానికి విషయం తెలిసాక వాళ్ళిద్దరినీ మరో మనిషి సాయంతో ఊళ్ళో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. వాళ్ళిద్దరికీ తగ్గటానికి నెల పట్టింది. ఆ నెల రోజుల్లోనూ కొత్త వాళ్ళు కొంతమంది సత్యానికి చేరువయ్యారు. వాళ్ళల్లో కొంతమంది కొంచెం ఓపిగ్గా సత్యమాటలు విన్నారు. కానీ పెద్దగా ఎవరిలోనూ మార్పు రాలేదు. దానివల్ల పరస్పరం మరికొంచెం మాట్లాడుకునే అవకాశం పెరిగింది. ఆ రోజుల్లోనే ఏం తోచక కొంత, ఏం చెయ్యాలో దిక్కు తోచక కొంత తరచుగా జానకి రామయ్య గారి ఇంటికో శ్రీహరి కొట్టు దగ్గరకో వెళ్లటం మొదలెట్టాడు సత్యం. సాఫీగా జరుగుతున్న పని మధ్యలో ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఆగిపోయినట్టుంది సత్యానికి పరిస్థితి. అలసిన ఒంటికి తాత్కాలికంగా సుఖమనే తప్ప ఇంకో ఆలోచనం కనపడటం లేదు కొత్తగా వచ్చిన వాళ్లలో సత్యానికి. రోజులు గడుస్తున్న కొద్దీ దిగజారుతున్న పరిస్థితి చూస్తుంటే మాత్రం చెప్పలేనంత అసహనంగా ఉంటుంది సత్యానికి. రకరకాల ఆలోచనలొచ్చాయి. కొన్నాళ్ళైనా ఈ రికార్డు డ్యాన్సులు, ఆడాళ్ళు జూదం మత్తుకి దూరమైతే తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు ఇంత దూరం ఎందుకు వచ్చారో అన్నది గుర్తుకు రాదనిపించింది. అయినా దానికి సరైన దారి కనబడలేదు. సరిగ్గా ఆ సమయంలోనే సత్యం చికాకుకి వెనుక ఉన్న కథంతా తెలిసిన సంధ్య ఓసారి అంది, నీకు ఇప్పటికైనా తోడు కావాలనిపించటం లేదు అని. ఎందుకు అన్నట్టు చూశాడు సత్యం సంధ్య వైపు. ఇలాంటి చికాకుల్లో ఉన్నప్పుడు, ఆలోచన తెగక బుర్ర వేడెక్కినప్పుడు సాయంగా ఉండటానికి అంది నవ్వుతూ. ఇంత అన్సెటిల్డ్గా ఎటు గాలేస్తే అటు వెళుతూ బతుకుతున్న నన్ను ఇష్టపడుతున్నావా అన్నాడు సత్యం సూటిగా. మన చుట్టూ ఏది సెటిల్డ్గా ఉంది చెప్పు, అన్నీ పరిస్థితులను బట్టి మారేవే అంది సంధ్య. ఆ మాటతో చుట్టూ ఉన్న జీవితం మీద సంధ్యకున్న అవగాహన అర్థమైంది సత్యానికి. ఆ తర్వాత ఇద్దరూ మరి కాసేపు మాట్లాడుకున్నారు, చర్చించుకున్నారు. తనకో బాధ్యత కింద కాకుండా అన్ని రకాలుగా తనకి తోడుగా నిలబడటానికి సంధ్య తయారుగా ఉందని అర్థమైంది సత్యానికి. తామిద్దరూ చేరువవటానికి చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలించాయి అనిపించింది సత్యానికి. పరిస్థితులు అనుకూలించటం అన్న మాటతో గజిబిజిగా ఉన్న సత్యం బుర్రలో ఫ్లాష్లా ఓ ఆలోచన వచ్చింది. తను చేయాలనుకుంటున్న పనికి తనకున్న ఉత్సాహం కన్నా, శక్తి కన్నా ఎదుటి బలం, ఎదుటి శక్తి ఎంతో ఎక్కువ. ఈ సమయంలో తనకి ఆవేశమే కాదు, పరిస్థితులు అనుగుణంగా మారే వరకు ఎదురుచూసే ఓర్పు కావాలి అనుకున్నాడు. సంధ్యతో మనసు విప్పి మాట్లాడాక ఒంటరితనం, ఇబ్బంది తెలిసొచ్చింది సత్యానికి. ఎప్పుడు ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదురు నిలిచి బతకటమే అన్న అభిప్రాయం ఇద్దరిలోనూ ఉండటం వల్ల ఇక ఆగటం అనవసరం అనుకున్నారు. జానకి రామయ్య గారు అభ్యంతరం చెప్పలేదు. పిల్ల బరువు తీరితే చాలనుకున్నారు.
ఆర్భాటం లేకుండా అతి స్వల్పంగా సంధ్యని పెళ్లి చేసుకున్నాడు సత్యం. తమతో పాటే కలిసి ఉండమన్నారు జానకి రామయ్య గారు. దానికి మాత్రం సత్యం ఒప్పుకోలేదు. పనిచేసే చోటికి దగ్గరలోనే ఓ చిన్న పాక వేసుకుని అందులో కాపురం పెట్టారు సంధ్య, సత్యం. సత్యం ఎదురు చూసిన అవకాశం మరో 2 నెలలకి కానీ రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా లారీల స్ట్రైక్ వచ్చింది.